హాయ్! నేను మీ నర్మద. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మొన్న కూరగాయలు తీసుకుందామని మార్కెట్‌కి వెళ్ళాను మా వారిని తీసుకొని. అలా వెళ్తా ఉంటే ఈయనన్నారు, "ఇంకా మార్కెట్‌కెందుకు ఈరోజు రాజాంలో సంత అవుతుంది కదా! గురువారం కాబట్టి, ఇంకా మనం సంతకెళ్ళి కూరగాయలు తీసుకుందువు గాని పద" అన్నారు. సరే అని వెళ్ళామండి. వెళ్ళాక వెళ్తూనే ఎంట్రన్స్‌లో ఇగో ఇవున్నాయి. అవి చూసి ఏంటని సరదాగా వాటి దగ్గరికెళ్తే వాళ్ళిచ్చారు పెట్టుకోమని. భలే చల్లగుందండి. దాన్ని గిడుగు అంటారట. గొడుగు కాదండి. గిడుగట దాని పేరు. సరే అలాగా వీడియో గూడా తీసుకోమన్నారు మా వారు. వీడియో అలా తీసుకుంటూ వెళ్ళి కూరగాయలు అన్నీ కొనుక్కొని ఇంకా ఇంటికొచ్చేసామండి వీడియో తీసుకొని. వస్తూనే మా పాపకనమాట, "పాప వీడియో తీసాను చూడు సంతకి." మన ఫస్ట్ వీడియో బయటదని చూపించాను. తను సంత చూసి భలే సరదా పడింది. ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో వెళ్ళిందండి. ఇంకా సంత చూస్తూనే వెళ్ళి వాళ్ళ నాన్నతో అనింది, "నాన్న నన్ను మళ్ళీ గురువారం సంతకి తీసుకెళ్ళవా ప్లీజ్" అనేసి. ఇంక వాళ్ళ నాన్న ఇంక బాధపడుతూ, "నేనేం తీసుకెళ్ళగలనమ్మా నేను? నేనేమన్నా బయట నడవగలనా ఏంటి? ఇంకా మాయదారి పక్షవాతం వచ్చి 5 సంవత్సరాలయ్యి నేను ఇంటికే అంకితం అయిపోయాను. నేనేం తీసుకెళ్ళగలను" అని బాధపడ్డారు. అయితే నేనన్నాను, "సంత బావుంది" అనంటే అప్పుడు మళ్ళీ తేరుకొని అన్నారు, "ఇది సంత ఇదేం సంతిది? అసలు 100లో ఒక శాతం మాత్రమే ఇది. అసలు సంత అంటే ఎంత అందంగా ఉండేదనుకున్నావు మా చిన్నతనంలో" అనేసి అన్నారు. మా పాప గూడా ఇంట్రెస్టింగ్‌గా వినడం మొదలుపెట్టింది. అప్పుడు నేను చెప్పమన్నాను. సంత అంటే ఏంటి? అసలు ఎలా ఉంటది చెప్పమన్నాను. అప్పుడు ఇంకా చెప్పడం స్టార్ట్ చేశారు. సుమారుగా 30 సంవత్సరాల క్రితం సంత అంటే ఏంటన్నది చెప్పారాయన కళ్ళుకి కట్టినట్టు. అప్పుడనమాట రాజంలో జరిగే సంతటండి శ్రీకాకుళం జిల్లాలోనే సంతలో పెద్ద సంతగా పేరుగాంచిందటండి. అయితే ప్రతి గురువారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఒక పెద్ద జాతరని గుర్తు చేసేదట. అంత బావుండేదట సంతటక్కడ. ఇక్కడ సామాన్యులకు అవసరమైనవి గుండు సూది నుండి గుణపాం వరకు గూడా దొరికే చోటటండి ఇది. ఇప్పుడులా మార్కెట్‌లవి ఉండేవి కాదు కదండీ! అంత షాపింగ్ మాల్స్ అవి ఉండేవి కాదు కదా! అందుకు. ఈ సంతలో పశువులు, నాటుకోళ్ళు, బాతులు, కూరగాయలు అన్ని రకాల కూరగాయలు, వంట పాత్రలు. వంట పాత్రలంటే మళ్ళీ మట్టి పాత్రలే కాకుండాను సిల్వరు, స్టీల్ కూడా దొరికేవటండి. అంత పెద్దగా బావుండేదట. ఇంకా కిరాణా సామాన్లు కూడా అన్నీ దొరికేవట. కూరగాయలైతే అన్ని రకాలు, పండ్లు కూడా అన్ని రకాల పళ్ళు దొరికాయట. ఇంకా మిఠాయిలు కూడా అంటే స్వీట్స్ కూడా దొరికేవట. ఆ పైన అవే కాకుండా పశువులకి డెకరేట్ చేస్తారు కదండీ! అలంకరిస్తారు. ఆ ఆభరణాలు కూడా అన్నీ దొరికేవట. ఇప్పటికి అవున్నాయి. అవి వీడియో తీశాను. స్పెసిఫిక్‌గా ఒక సైడ్‌కున్నాయి. ఇవి చూసారా? వీటిని తీపొరుగులని అంటారటండి ఇవి. తీపొరుగులు అన్నాడు ఆయన. ఒరిస్సా నుండి వచ్చి పెట్టుకున్నాడండి ఇక్కడ ఈ స్టాలు. ఇప్పుడు ఈ వీళ్ళనమాట హ్మ్. ఇలాంటి ఒక 2 స్టాల్స్ ఉన్నాయి. బాగా సేల్స్ అవుతున్నాయి. తిన్నాను. నాకు చాలా నచ్చిందనమాట అది. ఇంకెప్పుడు చిన్నప్పుడు తిన్న గుర్తే తప్ప ఈ మధ్య కాలంలో అయితే నేనైతే తినలేదు. నచ్చింది. సరే అదయినాక ఇంక అలాగా చూసుకుంటా సంత అలా చూసుకుంటూ ముందుకెళ్ళాము. ఇది ఇలా అవుతుండగా ఈ సంతలో మా వారు ఇంకా ఏం చెప్పారంటే, ఇంకా అవే కాకుండా పశువులకు అలంకరించే సామాన్లు, అవి కాకుండా నార్లటండి. నార్లు, విత్తనాలు ఇలా ఒకటేంటి సమస్తం ఒకే చోట దొరికేవటండి. గురువారం సంతంటే బుధవారం సాయంత్రానికే ఎడ్ల బండ్ల మీద అరటిగెలలు, బెల్లం కుండలు ఇలా కొన్ని అమ్మేటోళ్ళుంటారు కదండీ! ఇంకా వాళ్ళకి పండేవి. లేదు వాళ్ళకి ఏది ఫేమస్ అయితే అవి తెచ్చుకొని చుట్టుపక్క గ్రామాల నుండి అందరూ బుధవారం సాయంత్రంకే చేరుకునేవారట. బుధవారం సాయంత్రం చేరుకునేసరికి ఎడ్ల బండి అనేసరికి నాకు మళ్ళీ మన చిన్నతనం గుర్తొచ్చింది. ఇంక నేను మా అమ్మమ్మ ఆళ్ళ ఇంటికి రాజాం వచ్చేసరికి ఇంకా ఉదయం 4, 5:30, 5 చిన్న సౌండ్ లీలగా వినిపించాయండి ఎడ్ల బండ్లు. గంటలు కొడతారు. గంటలు ఊగుతాయి కదా! ఆ డెక్కల సౌండ్ అది వినిపించి నాకు భలే ఆనందం అనిపించింది. అయ్యో! మన మెమోరీస్ ఇప్పుడు పిల్లలకి ఉండవు కదండీ అసలు. అది చెప్తుంటే నాకు వింటుంటే మళ్ళీ ఆ స్వీట్ మెమోరీస్ అవి గుర్తొచ్చాయన్నమాట. అలా అలా ఎడ్ల బండ్ల మీదొచ్చి అన్నీ అమ్ముకునేవారట. ఈ అయితే స్థలం ఇప్పుడు సంత జరిగే స్థలం అండి. సుమారుగా 10 ఎకరాల దీంట్లో చాలా అద్భుతంగా 10 ఎకరాల స్థలంలో జరిగేదట ఇది. అద్భుతంగా ఉండేదట. కానీ ఇప్పుడు ఆ సోయగాలు లేవు ఎక్కడ అనేసన్నారు. అది కాకుండా ఇంకా ఏం చెప్పారంటే, ఇప్పుడు నీలాంటి పిల్లలు ఇళ్ళల్లో ఉంటే, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అమ్మ, నాన్నలతో గాని, మామయ్యలు, బాబాయిలు ఇంక లేదు ఆళ్ళ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్యలతోనైనా సంతకి వెళ్ళేవారటండి. పిల్లల్ని తీసుకొని వెళ్తే,
హ్మ్. ఆ సంతంతా పూర్తి చేసుకొని, ఇంటికి కావాల్సినవన్నీ కొనుక్కొని, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలకి కావాల్సిన మిఠాయి పొట్లాలు, మిఠాయిలవి కొని పొట్లాలు కట్టి ఇచ్చేవారట. మిఠాయి అంటే ఏంటి నాన్న మిఠాయిలంటే ఓకే. స్వీట్స్ తెలుసు. ఈ పొట్లాలేంటి నాన్న అనేసని అడిగిందట. చూడండి ఇక్కడ పశువులన్నీ ఒకే చోట సంత ఇది వేరేగా పెద్దగా ఉంటదండి. ఇది ఒక వేరే చోటనమాట. అది అంటే అందులోనే ఒక భాగం అనమాట. మిఠాయి పొట్లాలు అంటే పొట్లాలంటే ఏంటి నాన్న మళ్ళీ అనేసరికి, పొట్లాలనేసరికి నాకు నేను మళ్ళీ పాత రోజులకెళ్ళిపోయానండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా రాజామే. మేము కూడా వచ్చేవాళ్ళం ఇక్కడ కదా! మా చిన్నతనంలో వేసవి సెలవులకది. వస్తేను అవి ఇచ్చేవాళ్ళు మా అమ్మమ్మ పకోడీ గాని, చేగోడీలు గాని, ఏమైనా మిక్చర్ గాని, ఏమైనా కొంటే గనక ఇస్తరాకుల్లోని ప్యాక్ చేసి ఇచ్చేవారు. ఇప్పుడులాగా పాలిథీన్ కవర్స్ గాని, అలా ఏమి ఉండేవి కాదు కదా! పేపర్స్ గాని వాడేవారు కాదు. దాన్ని పొట్లం అనేరు. ఆ దారంతోని ఇస్తరాకులో పెట్టి దారంతో కట్టిస్తే అది కోన్ షేప్‌లో ఉండి దాన్ని చూస్తేనే భలే ముచ్చటగా ఉండేదండి. అది చూస్తే చాలు భలే ఆనందం వేసేది. ఇంకా అది పట్టుకొచ్చుకొని ఇంట్లో భలే సరదాగా ఉండేవాళ్ళం. అయితే స్వీట్స్ అనేసరికి బెల్లం జిలేబీ, పంచదార జిలేబీ, ఇలా చిలకలు, అరిసెలు, పొంగడాలు, జారు మిఠాయి. జారు మిఠాయి మీకు గుర్తుండి ఉంటది. వాచీలవి చేసేవారు. మన చేతికి తగిలించేవారు కదా! ఇలా జారు మిఠాయి, బిళ్ళలు, జీడీలు కొనుక్కొని పిల్లలు ఇంటికొచ్చేవారు. పెద్దలు కూడా ఇంకా వాళ్ళ అవసరాలు తీర్చుకొని ఇంటికొచ్చి మళ్ళీ బుధవారం, లక్షవారం వరకు ఎదురు చూసేవారండి. పిల్లలైనా, పెద్దలైనా. అంత ప్రత్యేకత ఉండేది సంతంటే. ఇప్పుడంటే కొంచెం అవేర్‌నెస్‌లు పెరిగి షాపింగ్ మాల్స్ అవి వచ్చాయి. దట్ ఇంకా మార్కెటింగ్‌కెళ్ళాలంటే ఎవరి సంచులు వాళ్ళే పట్టుకెళ్ళేవారు. ఇటువంటి కవర్స్ అవి ఏమి ఉండేవి కాదండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.